దీని మీద ఎందుకో టేప్ కొట్టి వచ్చింది. నాకేమన్నా ఫ్రాడ్ అనిపిస్తుందో మరి ఎట్లా అనిపిస్తుంది అనమాట నిజంగా చెప్పాలంటే. సో గైస్, ఈ మిర్రర్స్ని అయితే మనం మన బైక్ మీద ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో హౌ టు ఫిట్ సైడ్ మిర్రర్, అది కూడా మనకు బ్లింక్ అయ్యే ఇండికేటర్స్ తోటి ఏ విధంగా ఫిట్ చేయాలో ఇప్పుడు చూపించేస్తా గైస్. సో గైస్, మనమైతే ఒక ప్రోడక్ట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసి మరీ తీసుకున్నాం. మన బైక్కి మిర్రర్స్ అయితే చిన్న చిన్నగా ఇండికేటర్ వచ్చే విధంగా మిర్రర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇందులో లైటింగ్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే ఇదే వీడియోకి ప్రొడక్ట్ ట్యాగ్ చేసి పెడతాను అనమాట. సో గైస్, ఈ మిర్రర్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మన బైక్ అయితే ఫిట్టింగ్ చేద్దాం. సో ఫస్ట్ క్వాలిటీ ఎట్లుంది అండ్ ఇది మనకు వర్తబుల్లా కాదా, ఎంతకు మనం దీన్ని బై చేసుకున్నాం, దేంట్లో తీసుకున్నామో అవన్నీ అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని అయితే తొందరగా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం గైస్, లేట్ కాకుండా. సో అన్బాక్సింగ్ చేసే ముందు ఈ కవర్లు అయితే ఈ విధంగా తీయాలన్నమాట. సో గైస్ చూడండి, అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. మరి ఎట్లొచ్చిందో ప్రోడక్ట్ అయితే మనకు తెలియదు అనమాట. సో ఎందుకో నాకు దీని మీద టేప్ కొట్టి పంపించారు వాళ్ళు. మరి ప్రోడక్ట్ ఎట్లొచ్చిందో ఏందో నాకైతే ఏం అర్థం అయితే లేదు. నేనైతే ఫ్రాంక్లీ ఇప్పుడు వీడియో ఆన్ చేసి మరి ఇంకా అన్బాక్సింగ్ కూడా చేయలేదన్నమాట. సో పేపర్ చూడండి ఎట్లొచ్చిందో అట్లనే నేను ఆన్ చేస్తున్నా. దీని మీద ఎందుకో టేప్ కొట్టి వచ్చింది. నాకేమన్నా ఫ్రాడ్ అనిపిస్తుందో మరి ఎట్లా అనిపిస్తుంది అనమాట నిజంగా చెప్పాలంటే. సో చూద్దాం, ఒకవేళ ఫ్రాడ్ కనుక వస్తే చెప్తున్నా నిజంగా దీన్ని అమెజాన్లో తీసుకున్నా, అమెజాన్ని చెక్కి పడేస్తా. ఇది మాట ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా అమెజాన్ని చెక్కి పడేస్తా గాయస్ నిజంగా. ఎప్పుడైనా సరే ఇలా వైట్ ప్లాస్టర్ కొట్టి మనకు కనుక పార్సల్ వచ్చిందనుకో, అది ఆ డెలివరీ బాయ్ ముందల్నే మీరు ఓపెన్ చేయండి. అండ్ ఈరోజు ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే, ఈ పార్సల్ నా చేతికి డైరెక్ట్ ఇవ్వకుండా మా ఊర్లో ఇచ్చిపోయింది అనమాట. ఈ విధంగా ప్లాస్టర్ వచ్చిన పార్సల్ అనేది ఆ ఊర్లో మా పోరోళ్ళకి ఇచ్చిపోయిండు. సో ఇది డెలివరీ బాయ్, నేను ఖచ్చితంగా చెప్తున్నా అలా చేయకండి ప్లీజ్. డెలివరీ బాయ్ని ఏమంటా నేను, అలా మాత్రం చేయకండి ప్లీజ్. ఎవరు పార్సల్ వాళ్ళ చేతులనే ఇవ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ చేతులనే ఇవ్వండి, కానీ ఇలా మాత్రం చేయకండి గైస్. ఒకవేళ అతను రెస్పాన్స్ అయ్యి వాళ్ళ చేతిలో ఇవ్వి అంటే అప్పుడు ఇచ్చేయండి, అంతేగాని వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు ఎవరో చేతిలో పెట్టి పోకండి గైస్. ఇది మాత్రం మీకు పర్సనల్గా చెప్తున్నాను అనమాట. ప్రతి డెలివరీ బాయ్కి ఇది వీడియో అయితే షేర్ చేయండి. సో ఇలా వైట్ ప్లాస్టర్ కొట్టి ఎప్పుడన్నా పార్సల్ వస్తే ఖచ్చితంగా దానికి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి గైస్. చూడండి, అసలు యాక్చువల్గా వైట్ ప్లాస్టర్ అనేది రావద్దనమాట. సో చూడండి గైస్, కవర్ అయితే ఈ విధంగా వచ్చింది. మనకు లోపల పార్సల్ ఎట్లా వచ్చిందో మనకైతే తెలియదు. సో ఇది గైస్ బాక్స్, అండ్ ఇది దీనికి సంబంధించిన ఇంకా బిల్ అనమాట. సో చూసుకోవచ్చు, అమెజాన్లో అయితే బుక్ చేసుకున్నాం, అమెజాన్ బిల్ ఇది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం గాయస్. సో ఇదిగో గాయస్, బయటికి అయితే వచ్చేసింది అనమాట. ఈ ప్రోడక్ట్ సరిగా రాదు, ఏం రాదు, మొత్తం అడ్డదిడ్డంగా అసలు ఎట్లొచ్చిందో క్వాలిటీ అనేది ఎట్లొచ్చిందో ఒకసారి మనం చెక్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. సో చూసుకోండి గాయస్, ఇక్కడ వైరింగ్ కూడా వచ్చింది మనకు. ఈ వైరింగ్ దేనికి వచ్చిందంటే మిర్రర్కి ఇండికేటర్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇది గాయస్ మన మిర్రర్స్. సో ఒకసారి మిర్రర్స్ అయితే చూసుకోండి గాయస్, ఇదే మన మిర్రర్స్ అనమాట. సో ఫైనల్గా వచ్చేసింది చిన్న మిర్రర్స్. అంటే పెద్ద మిర్రర్ వల్ల బైక్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో అందుకోసమే ఇదైతే తీసుకున్నాను అనమాట. సో చూసుకోవచ్చు, కేవలం మనకు 1000 రూపాయల లోపలనే ఈ మిర్రర్స్ అయితే వచ్చేసింది విత్ ఇండికేటర్స్ అనమాట. సో చూసుకోవచ్చు, బ్లింక్ అయ్యే లైట్. నిన్ననే అన్బాక్సింగ్ చేసినాం. సో హౌ టు సెటప్ సైడ్ మిర్రర్స్. సో దీన్ని అయితే మనం సెటప్ చేసి ఎన్ని యాంగిల్స్లో తిరుగుతుందో అన్ని యాంగిల్స్లో తిప్పుతాం గాయస్ ఇప్పుడు. చలో, సో ఈ మిర్రర్స్కి సెటప్ అయ్యే విధంగా మనకు బోల్టులు కూడా వచ్చినాయి అనమాట. సో చూసుకోండి గాయస్, సో దానికి సెటప్ అయ్యే విధంగా మనకు బోల్ట్స్ అండ్ ఇట్లా ఫిట్ చేయాలో కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి అనమాట. సో అదే విధంగా మనం ఈ మిర్రర్స్ని అయితే ఇప్పుడు సెటప్ అయితే చేయబోతున్నాం గాయస్. మన బైక్ లుక్ చూసుకోండి, నార్మల్ మిర్రర్స్ ఇట్లున్నాయి. సో ఇప్పుడు మిర్రర్స్ తోటి ఫిట్ చేస్తే ఎట్లుంటుందో చూపించేస్తా గాయస్. సో గైస్, మనం ఈ మిర్రర్ని అయితే ఇప్పుడు సెటప్ అయితే చేద్దాం. సో మనకి ఇది 360 degrees అయితే తిరుగుతుంది అనమాట మిర్రర్. సో చూసుకోవచ్చు గైస్, మొత్తం 360 degrees. ఇందులో అయితే ఇండికేటర్ అనేది కూడా మనకు ఇందులో బ్లింక్ అనేది ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో వైర్ చూసుకోండి, ఇంత పెద్ద వైర్ అయితే వచ్చిందనమాట. సో దీన్ని మనం ఏ విధంగా ఫిట్ చేయాలంటే, ఈ హోల్లో అయితే మనం ఈ విధంగా అయితే ఈ బోల్ట్ని ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఫిట్టింగ్ చేసే ముందు ఇక్కడ హోల్ ఉంది చూడండి, మనం తీసుకున్న మిర్రర్కి ఇక్కడ హోల్ ఉంది. ఈ హోల్లోకి ఇట్లా బోల్ట్ అయితే కింద చేసేయాలన్నమాట.
కింద చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి. సో గైస్ ఈ వాచర్ ని మనం ఈ మిర్రర్ కి కింద సైడ్ కింద భాగాన్ని ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఇది మన సెటప్ అన్నమాట. సో చూసుకోవచ్చు ఈ బోల్ట్ ని మనం పైకి వెళ్ళి ఈ వైజర్లకి వెళ్ళి బయటికి అయితే తీయాలన్నమాట. సో అండ్ మనకు ఇక్కడ మన మిర్రర్ అయితే ఎప్పుడు పెట్టే మిర్రర్ కి ఈజీగా ఫిట్ అయిపోయింది గైస్. చూసుకోండి మీరే. సో చూసుకోండి గైస్, ఈ విధంగా మనం మిర్రర్ అయితే ఫిట్ చేసుకున్నాం. సో మనకు ఇష్టం వచ్చినట్టుగా ఫిట్ చేసుకోవచ్చు. మనం కొంచెం లూజ్ చేసి ఇట్లా చేసుకోవచ్చు. ఎనీ యాంగిల్ మనకు ఎన్ని యాంగిల్లో ఇష్టం ఉంటే అన్ని యాంగిల్లో మనం తిప్పుకోవచ్చు గైస్. అండ్ మిర్రర్ని మనం ఈ విధంగా సింపుల్గా ఇట్లా ఓపెన్ చేసినాం అనుకో మనకు బ్యాక్ వ్యూ అనేది ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో ఇది గైస్ ఈ మిర్రర్ స్పెషాలిటీ ఇది. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ కూడా వస్తాయి, అవి కూడా ఎట్లా అప్లై చేయాలో అవి కూడా చూపిస్తా. సో ఫస్ట్ మిర్రర్స్ని అయితే క్లోజ్ చేసేద్దాం. సో ఫస్ట్ మిర్రర్స్ని అయితే ఈ విధంగా టైట్ చేసేయాలి గైస్. చూసుకోండి. సో ఇదిగో గైస్ మిర్రర్స్ అయితే ఫిట్ అయిపోయింది అనమాట. ఒక మిర్రర్ అయితే ఫిట్ చేసుకున్నాం అండ్ ఇంకో మిర్రర్ అయితే ఇప్పుడు ఫిట్ చేయబోతున్నాం. సో గైస్ ఒక మిర్రర్ అయితే మనం ఫిట్ చేసుకున్నాం అనమాట. సో ఇంకో సైడ్ మిర్రర్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లా ఫిట్ చేసుకున్నామో అట్లనే ఫిట్ చేసుకోవాలి. ఈ వాచర్ని మనం మిర్రర్ కి కింద సైడ్ కింద భాగాన్ని ఇట్లా పట్టుకోవాలన్నమాట. అండ్ ఈ బోల్ట్ని అయితే ఇక్కడికి వెళ్ళి మనం ఇట్లా ప్రెస్ చేసుకున్నాం అనుకో లోపలికి వెళ్ళిపోతుంది, ఇట్లా బయటికి వచ్చేస్తుంది. ఈ బయటికి వచ్చిన బోల్ట్ని ఈ విధంగా ఇక్కడ హోల్ కి అటాచ్ చేసుకొని మనం ఈ విధంగా టైట్ చేసుకోవాలి గైస్. సో ఇదిగో గైస్ ఇట్లా మనం అయితే ఈ మిర్రర్ అయితే టైట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గా అయిపోతుంది. ఈ విధంగా సెటప్ అనేది చేసుకున్నాం మనం టైట్ గా. సో దీనికి ఇప్పుడు ఇండికేటర్ కూడా మనం సెటప్ చేసి చూద్దాం గైస్. సో ఇదిగో గైస్ ఇది మిర్రర్స్ అయితే ఈ విధంగా సెటప్ అయిపోయింది. కొంచెం లోపలికి వచ్చేసినట్టుంది. ఇది మనకు ఎట్లా అడ్జస్టబుల్గా ఉంటే మనకి ఎట్లా కంఫర్ట్గా ఉంటే అట్లా మనం సెటప్ చేసుకోవచ్చు గైస్ దీన్ని. సో ఇదిగో గైస్ సెటప్ అయితే అయిపోయింది అనమాట మన మిర్రర్స్. సో ఇది గైస్ మిర్రర్స్ అయితే సెటప్ అయిపోయింది, చిన్నగా ఉన్నాయి. సో 360 డిగ్రీస్ తిప్పి చూపిస్తాం మరి. సో చూసుకోవచ్చు 360 డిగ్రీస్ తిరుగుతుంది గైస్ ఇది నిజంగానే. సో ఇటు కూడా కనిపిస్తుంది అటు కూడా కనిపిస్తుంది. ఎట్టయినా మనకు ఎటు కంఫర్టబుల్గా ఉంటే అటు మనం యూజ్ చేసుకోవచ్చు ఈ మిర్రర్స్ని అయితే. సో ఇది గైస్ ఈ మిర్రర్స్ రివ్యూ. మరి ఇప్పుడు ఇండికేటర్స్ అయితే అటాచ్ చేసి చూపిద్దాం గైస్. సో దీనికి 2 సైడ్కి వెళ్ళి కేబుల్స్ అయితే వచ్చినాయి మనకు చూసుకోవచ్చు. ఇది మనం ఇప్పుడు ఎక్కడ అటాచ్ చేయాలో అది చేసి చూపిస్తా గైస్ ఇప్పుడు. సో ఇదే గైస్ మన మిర్రర్స్ అయితే సెటప్ చేసుకున్నాం మనం ఈ విధంగా. సో చూసుకోవచ్చు మనం ఇష్టం వచ్చిన యాంగిల్ అయితే మనం దీన్ని తిప్పుకోవచ్చు అనమాట. సో ఈ మిర్రర్కి స్పెషాలిటీ ఇదే అనమాట. సో చిన్నగా ఉంటాయి అండ్ బిగ్ వ్యూ అయితే వస్తుంది అనమాట. వ్యూ కూడా ఎట్లా వస్తుందో అది కూడా చూపిస్తా, రైడింగ్ చేసి చూపిస్తా. ఇప్పుడైతే మనం చిన్న రైడ్ అయితే చేద్దాం అనమాట. ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. సో ఇది గైస్ వైర్స్. సో ఈ 2 వైర్స్కి ఇండికేటర్ ఏ విధంగా కనెక్షన్ చేయాలో అది కూడా మీకు చూపిస్తా. సో చాలామంది యూట్యూబ్లో చూసిన నేను చాలామంది ఇవి చూసిన ఇవన్నీ వాళ్ళు కరెక్ట్గా చూపిస్తలేరు అనమాట. నేను కరెక్ట్గా చూపిస్తా ఎక్కడ ఏ విధంగా దీన్ని సెటప్ చేసుకోవాలనేది. సో ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు 2 విధాలుగా 2 మిర్రర్స్కి సేమ్ వచ్చినాయి. సో ఇక్కడ వచ్చిన మిర్రర్స్కి మనం దీంట్లో కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు గైస్. ఇది ఈజీగా కలర్స్ మనకు నచ్చిన కలర్స్లో దీని అయితే మనం సెటప్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఏ కలర్ వస్తుందో మనకైతే తెలియదు. సో వైర్ ఉంది. సో సెటప్ చేసి చూపిస్తా గైస్ ఎట్లా వస్తుంది. అండ్ ఇండికేటర్ లెక్క బ్లింక్ అవుతుందా లేకపోతే వేరే విధంగా సెటప్ చేసుకుందామా. మనకు బైక్ ఇండికేటర్ రాగానే ఇది కూడా వచ్చేటట్టు సెటప్ చేసుకుందాం గైస్. 1 సైడ్ ఇండికేటర్ పెడితే మిర్రర్ ఇండికేటర్ కూడా రావాలి. సో ఆ విధంగా మనం అయితే సెటప్ చేసుకుందాం. అండ్ ఒకటేసారి మొత్తం ఇండికేటర్లు ఒకటేసారి వచ్చే విధంగా కూడా సెటప్ చేసి చూపిస్తా గైస్. అలా సెటప్ చేయడానికి నెక్స్ట్ వీడియో అయితే పడుతుంది కాబట్టి సో మనం దానికి కొన్ని పార్ట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఆ పార్ట్స్ మన దగ్గర లేవు కాబట్టి సో ఉన్న దాంతో ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసి జస్ట్ లైట్స్ వచ్చే విధంగా సెటప్ అయితే చేసుకుందాం గైస్. అండ్ చలో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గుడ్ బై.